హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం సల్లు ఛానల్. ఈరోజు మేము ఈతకు వచ్చినాం. యాచారంలో రాలాబాయ్ అంటారు. రాలాబాయ్ కాడికి వచ్చినాం. రాలాబాయ్లో దుంకగానే కంపు ఆదన వచ్చింది. నేనైతే వెళ్ళిపోయిన బయటికి. ఈడు ఒకడు ఉంటాడు, కంపు వాసన సంబంధం లేదు. ఈడు మూసి నదిలో కూడా ఈత కొట్టిండు. ఒక్క నిమిషం చూపిస్తున్నా. మూసి నదిలో ఈత కూడా అయిందని. ఒక్క నిమిషం. ఇక్కడ శీషలు ఒకటే కనబడతాయి. ఇదకి లాలాబాయ్ అంటారు. ఒక డైలాగ్ అన్న, మెంటల్ సియాసత్ ఒక డైలాగ్ ప్లీజ్ మా కోసం. ఓ మై గాడ్, ఈయన కుక్కనికి ఎవరు కనబడింది శక్తి ఏంటంటే ఒక బాటిల్స్ కానీ 90 బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని బాయ్కి తప్ప ఎవరు కనబడవు. బాటిల్ లాలా. ఓకే డన్. వెల్కమ్ టు. ఇప్పుడు పోతున్నాం, కొత్త బైక్ చూపిస్తాం మీకు. ఇలానే మీరు మాతోటి 50 సబ్స్క్రైబర్లకు స్వాగతం సుస్వాగతం. వీడే ఇప్పుడు కొత్త బైక్ తీసుకుపోతుంది. మంచోడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ అయిపోయినది. మన యాచారం నుంచి తాటిపర్తి జర్నీ. దారిలో మధ్యలో అయితే మస్తు ఎంజాయ్ అనిపించింది. జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఏమంటారు రాజు గారు? చాలా హ్యాపీగా ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు నందనపర్తి నుంచి ఎటు పోతామో మీకు చూపిస్తాం. మంచిగా ఉంది. లొకేషన్ మాత్రం కోమా బ్రో, కిరాక్ సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం యాచరం టు తాటిపర్తి దారిలో మాత్రం మామూలు లొకేషన్ లో ఉంది. కిరాక్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎలాంటి ఫోటోషూట్స్ చేయాలనుకున్నా కానీ మంచిగా రావచ్చు. ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్. గ్రీనరీగా హై లెవెల్లో ఉంది. ఫార్మాసిటీ కూడా ఇటు సైడ్ ఉంది కాబట్టి లొకేషన్స్ కూడా హై లెవెల్లో ఉన్నాయి. రావచ్చు ఫ్రెండ్స్. మీ అందరికి చెప్తున్నా, మన నందనపర్తి గుడి ఏంది ఈడ మంచిగా ఏదో చేస్తారు. శివరాత్రి చేస్తారు. శివరాత్రి మస్తు పెద్ద జాతర ఉంటది నందనపర్తి అంటే. అది ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. 9 రోజులు ఉంటుంది జాతర, మామూలు ఉండదు. మంచిగా చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో చాలా మంచిగా చేస్తారు ఇక్కడ నందనపర్తిలో. దారి మధ్యలో థమ్స్అప్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఏకదమ్ ఉండే. థమ్స్అప్ తో తాగుకుంటా చిల్లు చేసుకుంటా ఈత కుట్టడానికి పోతే ఏముంది మజా మాత్రం కోమా ఉంది బ్రో. మామూలుగా లేదు. మంచిగా అనిపించింది. పోతూనే ఉన్నాం. తాటిపర్తి వచ్చేసింది ఇప్పుడే. తాటిపర్తిలో మా అల్లుడు ఫ్రెండ్ వస్తుందంటే మేము ఏం చేసినామంటే బస్ స్టాప్ కాడ విశ్రాంతి తీసుకున్నా కొంతసేపు దాకా. మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేదాకా విశ్రాంతి తీసుకున్నా. ఒక మంచి వండుకున్నా. ఈడ ముసలవ్వ కూడా అట్లనే వండుకుంది. ఆమెకు డిస్టర్బ్ చేసినట్టున్నాం మేము. సారీ ముసలవ్వ, మమ్మల్ని క్షమించగలరు మీరు. ఏదో పొరపాటు అయిపోయింది మా పోరలతోటి. ఇక మా అల్లుడు ఫ్రెండ్ వచ్చిందంటే ఎల్లుడు స్టార్ట్ చేసిన. ఇగో ఈడే మా అల్లుడు ఫ్రెండ్. పోతూనే ఉన్నాం, చక్కగా పోతూనే ఉన్నాం. ఈడ గ్రౌండ్ లో క్రికెట్ కూడా ఆడుతారు. ప్రీమియం లీగ్ అంటారు మేము. ఊర్లలో మ్యాచ్లు అయ్యేదానికి ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని నాకు కూడా అంత ఐడియా వస్తలేదు ఏమంటారు. క్రికెట్ అయితే నడుస్తుంది, టోర్నమెంట్ అయితే నడుస్తుంది. నాకు తెలిసి ప్రీమియం లీగ్ ఏదో ఊర్ల మ్యాచ్ ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పాలి సెక్షన్ లో. నేను తెలుసుకుంటా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను మీకు. సారీ ఏమనుకోకండి. ఇక మ్యాచ్లు జరుగుతున్నాయి, ఇట్లనే పోతున్నాం, చక్కగా పోతున్నాం. మల్లుడు ఫ్రెండ్ మంచిగా ఎందుకు చెప్పాలి కానీ మంచిగా ఉందని చెప్పిండు. అయితే బాయ్ అయితే బాగుంది. తాటిపర్తులు అంటేనే వెళ్ళినాం. మల్లుడు ఫ్రెండ్, మల్లుడుగా ముంగలు పోతున్నాం. మల్లుడు అని ముందర ఉన్నది అని ఫ్రెండ్. పోతూనే ఉన్నాం, చక్కగా తీసుకుపోతూనే ఉన్నాడు. కచ్చా రోడ్ ఉందండి, కొంచెం లోపల పోయినా కచ్చా రోడ్. మేము ఏదో అనుకున్నాం, ఇంత లోపల పోయినా డమ్మి కావద్దు అనుకున్నాం. కానీ ఏదో చూద్దాం ఎట్లుందో. బాయ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 50 సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ 50 మంది అయినారు. చాలా ఆనందంగా ఉన్నది. మీ సపోర్ట్ మాత్రం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మరి ఎన్నో వీడియోలు తీసి మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మీ సపోర్ట్ మాత్రం తప్పకుండా ఉండాలి. గో ఫ్రెండ్స్, మనం ఎంతో సేపు నుంచి ఎదురు చూస్తున్న బాయ్ మాత్రం వచ్చేసింది. మామూలు లేదండి. బాయ్ మేమేదో అనుకున్నాం, మాత్రం వాటర్ మాత్రం చాలా 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 మంచిగా ఉన్నాయండి. ఎందుకు చెప్పాలో ఏమో కానీ మంచిగా నాకు ఎంతోసేపు నుంచి చూస్తున్న బాయి మాత్రం మంచిగా ఉంది.
సూపర్ ఉన్నాయి వాటర్ కూడా. చూడంగానే చాలా ఖుషిగా అనిపించింది. ఏదో డమ్మీ చేస్తాను అనుకున్నా మా అల్లుడు గాని ఫ్రెండ్. ఆడు మాత్రం సూపర్ ఉంది. బై థ్యాంక్ యూ తమ్ముడు, మంచిగా చూపించిన ఈడే.